అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో సోదాలు జరిపింది. ఈ సందర్భంగా పలు రికార్డులు, డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. జోగి రాజీవ్పై ఏసీబీ ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. రాజీవ్ పేరును ఏ1గా చేర్చింది. తాజాగా జోగి రాజీవ్ను ఏసీబీ కోర్టు ముందు అధికారులు హాజరుపరిచినట్లు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో సోదాలు జరిపింది. ఈ సందర్భంగా పలు రికార్డులు, డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. జోగి రాజీవ్పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రాజీవ్ పేరును ఏ1గా చేర్చింది. తాజాగా జోగి రాజీవ్ను ఏసీబీ కోర్టు ముందు అధికారులు హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు ముమ్మర తనిఖీలు చేశారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఈరోజు ఏపీలో తన కీలకమైనటువంటి రాజకీయ పరిణామం, రాజకీయ మొత్తం కూడా ఆసక్తికరంగా మారినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ సంబంధించినంత వరకు కూడా ఆయన పైన ఏసీపీ దాడులు చేయడం, ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా విచారణ కొనసాగుతున్నటువంటి విషయం, ఆయన కుమారుడిని అరెస్ట్ చేయడం, ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా రాజకీయంగా కూడా తీవ్ర స్థాయిలో సంచలనంగా మారింది. సో అందులో భాగంగానే ఆయన కుమారుని పోలీసులు ఇంకా విచారిస్తున్నటువంటి రాత్రికి లేదంటే రేపు ఉదయం 10 గంటల లోపు ముందు ప్రవేశపెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వాటిని స్థాయిలో ఆధారాలు అవసరమైనటువంటి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఫ్యామిలీ అదేవిధంగా ఆయన కుమారుడు, ఆయన బాబాయికి సంబంధించినటువంటి కేసు ప్రస్తావనకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆస్తులకు సంబంధించి అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించినటువంటి కొనుగోలు చేసినటువంటి వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో దుమారం జరిగింది. దాదాపుగా 4-5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం విచారణలో ఉండగా గత 5 ఏళ్లలో 2.5 సంవత్సరాల పాటు రమేష్ మంచిగా పనిచేశారు. ఆ సమయంలో అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చి కొంతవరకు కూడా అక్రమానికి పాల్పడ్డారు. అందులో భాగంగానే జోగి రమేష్ ఆయన కుమారుడు, ఆయన బాబాయ్ పేరు మీద అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ఆస్తులను పెట్టారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగం వచ్చినటువంటి అందులో భాగంగానే ఏసీబీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం, ఉదయం నుంచి ఇంకా సోదాలు అదేవిధంగా విచారణ కొనసాగుతుండడం కూడా ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజు రేపు జరిగేటువంటి పరిణామాలపైన సర్వత్రా ఆసక్తిగా నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.